బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరయ్యారు. న్యాయవాదితో కలిసి ఆమె పిఎస్కు వెళ్లారు. మేడం ఏమన్నా డాక్యుమెంట్స్ అడిగారా మేడం? బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా అడిగారా? ఓకే 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 బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరయ్యారు. న్యాయవాదితో కలిసి ఆమె పిఎస్కు వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, గడిచిన గత 2 గంటలుగా యాంకర్ శ్యామలకు సంబంధించినటువంటి విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది. ఆమె తన న్యాయవాదితో కలిసి పంజాగుట్ట పోలీసుల దగ్గర విచారణకు హాజరయ్యారు. ఉదయం 8:45 ప్రాంతంలో ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఎవరు మీడియా లేనటువంటి సమయంలో ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు విచారణ అధికారులు ఎదుట ఆమె విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. వస్తూ తనతో పాటు ఆ బ్యాంక్ స్టేట్మెంట్లతో పాటు ఆ తర్వాత గతంలో తాను బెట్టింగ్ ప్రమోషన్ చేసినటువంటి సందర్భంలో ఆ బెట్టింగ్ సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ఒప్పంద పత్రాలను కూడా ఆమె తనతో పాటు తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఈ బ్యాంక్ స్టేట్మెంట్లతో పాటు ఒప్పంద పత్రాలను కూడా ఇప్పటికే పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇదొక అంశం. అయితే ఆంధ్ర 365 అయినటువంటి బెట్టింగ్ యాప్ను యాంకర్ శ్యామల ప్రమోట్ చేశారు. అయితే ఈ యాప్ సంబంధించినటువంటి అంశాలు సంబంధించిన ఒప్పంద పత్రాల గురించి కూడా ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఎంత మొత్తంలో ఈ ప్రమోషన్ చేసినందుకు గాను యాంకర్ శ్యామల ప్రతిఫలం తీసుకున్నారు, అవన్నీ కూడా సక్రమంగానే డబ్బులు చెల్లించాలా, లేకపోతే ఇతరత్ర మార్గంలో ఏమైనా సరే బెట్టింగ్ యాప్స్ నుంచి ఏమే ప్రతిఫలం అందుకున్నారన్న అంశాల గురించి కూడా ఇప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు. ఇదొక అంశం. అయితే గతంలో యాంకర్ శ్యామల కావచ్చు, మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ ఎవరైనా ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నారన్న అంశాల గురించి కూడా ఇప్పటికే పోలీసులు తగిన వివరాలను అయితే సేకరిస్తూ ఉన్నారు. అయితే ముందు నుంచి కూడా యాంకర్ శ్యామల విచారణను డుమా కొట్టేటటువంటి ప్రయత్నం చేశారంటే కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసు నమోదైన తర్వాత ఒకసారి పంజాగుట్ట పోలీసులు నోటీస్ జారీ చేసిన తర్వాత నోటీస్కి ఆమె స్పందించలేదు. మరోవైపు హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆమె హైకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భం కూడా ఉంది. ఎఫ్ఐఆర్ని కాష్ చేయాలంటూ కూడా ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇదే అంశం మీద విచారణ చేసిన తర్వాత ఖచ్చితంగా పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సిందే అంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. ఇదే నేపథ్యంలో హైకోర్టు సూచనలతో సోమవారం ఈరోజు ఆమె విచారణకు హాజరయ్యారు. తన లాయర్తో పాటు విచారణకు హాజరైనటువంటి సందర్భం కూడా ఉంది. ఇదే బెట్టింగ్ యాప్ కేసులో ఇంతకుముందే ఇటు యాంకర్ విష్ణుప్రియతో పాటు రీతు చౌదరి, ఆ తర్వాత టేస్టీ తేజ, కిరణ్ గౌడ్లు విచారణ ఎదుర్కొన్నారు. సో ఇప్పుడు యాంకర్ శ్యామలతో ప్రస్తుతం 11 మందిలో 5 మంది ప్రస్తుతం విచారణ ఎదుర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదొక అంశం. అయితే ఇంకా కొంతమంది అందుబాటులోకి రాలేదు. ఇప్పటికే బయ్యా సన్నీ యాదవ్తో పాటు ఆ తర్వాత సుధీర్ ఇలాంటి వాళ్ళు కూడా నోటీస్ అందుకున్నప్పటికీ కూడా ఇంకా విచారణకు రాలేదు. ప్రజెంట్ హర్షసాయికి సంబంధించినటువంటి ఆచూకీ, ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి ఆచూకీ లేదు. వీరిద్దరు కూడా దుబాయ్కి వెళ్ళిపోయినట్టుగా కూడా ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. సో యాంకర్ శ్యామలకు సంబంధించినటువంటి విచారణ అయితే మాత్రం గత 2 గంటలుగా కొనసాగుతూనే ఉంది. మధ్యాహ్నం వరకు కూడా ఈ విచారణ కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఆంధ్ర 365 అవి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు కాబట్టి ఎంతకాలంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు, అసలు బెట్టింగ్ యాప్స్కు నిషేధం ఉన్నప్పటికీ కూడాను ఈ ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న అంశాల గురించి కూడా ఇప్పుడు పంజాగుట్ట పోలీసులు యాంకర్ శ్యామల నుంచి యాంకర్ వివరాలు అయితే రాబడుతూ ఉన్నారు. సో మొత్తానికి ఇదే కాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందుకు కానీ ఎంత మొత్తం డబ్బులు తీసుకున్నారు, అయితే ఎంత మొత్తం వరకు కూడా డబ్బులు తీసుకున్న అంశాల గురించి కూడా ప్రధానంగా ఇప్పుడు ఫోకస్ చేశారు. అందుకు అనుగుణంగానే బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా ఇటు పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. నవీన్, థ్యాంక్ యూ శశి. మేడం బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా అడిగారా? ఓకే 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 ముందుకెళ్ళి